ఇస్తే అవే నన్ను గెలిపిస్తాయనేటువంటి భ్రమలు ఉండిపోయినారు కాబట్టి ఈ రోజున రాష్ట్ర పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు మనం పారిశ్రామిక ప్రగతికి వెళ్ళాం అనుకోండి సార్, కనీసం ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలను కూడా ప్రోత్సహించినట్లయితే బాగుండేది. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చేశారు, జగన్ తో సంబంధం ఉన్నటువంటి కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి సున్నపురాయి లీజులు రద్దు చేసినటువంటి చరిత్ర ఆయనకుంది. ఈ రోజు ఈ వీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరేం చేశారు, గల్లాదేవికి సంబంధించినటువంటి కొన్ని పరిశ్రమలు కారణాలు ఏమైనా కూడా పరిశ్రమలు ఇప్పుడు మనం ఒక 15 సంవత్సరాల క్రితం గ్రామాల్లో ఉండేటువంటి ఆర్థిక అభివృద్ధిని చూసినట్లయితే ఇవాళ చూడండి, ప్రతి గ్రామంలో మొత్తం కంబైన్డ్ స్టేట్ లో ఉండేటువంటి అనేక గ్రామాల్లో పిల్లలలో ఒకరో ఇద్దరో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లలు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ లో ఉద్యోగం చేయడం వల్ల నెలకు ₹1,00,000, ₹1,50,000, ₹2,00,000 సంపాదించుకుంటున్నారు. సంపాదించుకోవడం వల్ల ఆటోమేటిక్ గా ఆ కుటుంబం యొక్క ఆదాయం పెరిగింది, వాళ్ళ యొక్క ఆదాయ వనరులు పెరిగే కుటుంబం అభివృద్ధి అయింది. మనం చాలా గమనించి కొంచెం డీప్ గా గమనిస్తే ఈ రకమైనటువంటి విజన్ లేకుండా వీళ్ళు ఏం చేశారంటే కేవలం సంక్షేమం, ఈ సంక్షేమమే మమ్మల్ని ఇంకో టర్మ్ లో గెలిపిస్తుంది అనేటువంటి దృష్టిలో వెళ్ళిపోయారు. ప్రత్యేక హోదా అన్నారు, దాన్ని ఎట్లా గాడిచ్చారు. అమరావతి అయిపోయింది, అంటే రాజధాని అయిపోయింది, అసలు అయిపోయింది. తర్వాత పోలవరాన్ని కూడా మనం ఒక 10 సంవత్సరాల తర్వాత 2014లో ఏం మాట్లాడామో మళ్ళీ 24లో కూడా అదే మాట్లాడుతున్నాం. అవే ఎన్నికల అంశాలు. ఇది దురదృష్టకర విషయం ఏంటంటే అసలు ఒక టర్మ్ ఇందాక కునాల్ బాబు గారు ఏమన్నారంటే కనీసం అఖిలపక్ష సమావేశాలు కూడా పెట్టుకునేటువంటి స్థితిలో లేవు అన్నారు. ఈ 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి టర్మ్ రాష్ట్రాల్లో కొన్ని సందర్భాల్లో ఇట్లాగే జరిగినటువంటి చర్చలో ఉంది. కాబట్టి కనీసం ఒక టర్మ్ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే వాళ్ళు విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారైనా జాతీయ పార్టీకి అది కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీకి కానివ్వండి అవకాశం ఇచ్చినట్లయితే ఏదైనా అంటే అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తుంది అనేటువంటి నా అభిప్రాయం. రైట్. శ్రీధర్ గారు ఏమంటారు? సాయి గారు పెద్ద పెద్ద నేషనలిస్ట్ గా మాట్లాడుతున్న నరసింహరావు గారు ఏమంటారంటే అఖిలపక్ష సమావేశాలు పెట్టలేదు అంటున్నారు. మరి ఘనత వహించిన బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో కనీసం ఒక్కటన్నా అఖిలపక్ష సమావేశం ఏ ఇష్యూ మీదైనా పెట్టిందా? సో ఎవరి ప్రయారిటీస్ ఎవరు వాళ్ళకి ఉంటాయి, గవర్నమెంట్ ఎలా రన్ చేయాలో అలా రన్ చేస్తారు. సో ఇక్కడ నేను ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే అండి, అందరూ కూడా వన్ సైడ్ గా డెవలప్మెంట్ లేదు, ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ జరగలేదు అంటున్నారు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫాల్స్. నేను ఒక పారామీటర్ చెప్తా. డెవలప్మెంట్ అంటే ఏంటండి, వ్యక్తిగతంగా లేకపోతే కుటుంబ పరంగా డెవలప్మెంట్ అంటే ఏంటి, నిన్నటి కంటే నా కుటుంబం ఈ రోజు బాగుంది అంటే అదొక డెవలప్మెంట్. ఈ రోజు కంటే రేపు బాగుంటుందనే నమ్మకం కల్పిస్తే అది రాష్ట్రం మంచిగా ఉందని డెవలప్మెంట్. సో వైద్యంలో కానివ్వండి, విద్యలో కానివ్వండి, ఆ హౌసింగ్ లో కానివ్వండి, ఇదే రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే